మీరన్నట్టు జ్యోతిష్యం వైద్యానికి కాదు, దైవేనా వచ్చే ఒక వరం అంటారైతే. అంతే. దైవికంగా కానీ హ్మ్. అనుభవంతో మానవుడి యొక్క అనుభవంతో చెప్పినటువంటిది జ్యోతిష్కము. ఆ అనుభవాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకున్నప్పుడే ఆ ఒక విషయ యొక్క పరిజ్ఞానాన్ని తెలుస్తుంది అనమాట. ఆలోచన హ్మ్. మనసుకి అవినాభావ సంబంధం ఉంటుంది అనమాట. మనం చెప్పేటువంటి వాక్యాన్ని హృదయ కమలం మనసు వినాలి. ఆ మనసు విని దాన్ని క్లారిఫికేషన్ చేసుకున్నప్పుడు అప్పుడు ఆ మార్గాన్ని నడుస్తారు. మనం 100 సార్లు చెప్పినా అతను వినడు. హ్మ్. నూట ఒకటోసారి చెప్పినప్పుడు అతనికి ఎప్పుడైతే థాట్ రీడింగ్ వచ్చిందో గుడికి వెళ్ళమన్నారు. వెళతాం పెద్దలు హ్మ్. పూర్వీకులు చెప్పారు. గుడికి వెళ్ళటం వల్ల ఉపయోగం ఏమిటంటే విశాలమైనటువంటి ఓపెన్ ప్లేస్ ఉంటుంది. మంచి మంచి వృక్షాలు ఉంటాయి. మామిడి చెట్టు, ఉసిరి చెట్టు ఉంటుంది. అది యాంటీబయాటిక్ సైంటిఫిక్ రీజన్లో అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఈ నిధి నిక్షేపాలు కూడా భూస్థాపించి దాని మీద శివలింగం విగ్రహాలు పెడతారు. దానిలో పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ ఎప్పుడైతే ఈ వాతావరణంలోకి మానవుడు వచ్చాడో 108 ప్రశ్నలు చెప్పినప్పుడు అందులో ఒక్కటే చేస్తాడు. హ్మ్. ఈ ఒక్కటి చేయడానికే 108 పెట్టాడు. ఈ 107 ఆలోచనలు చేస్తూ వస్తాడు. కానీ లాస్ట్లో కానీ మధ్యలో కానీ మిడిల్లో కానీ ఫ్రమ్ ది బిగినింగ్ కానీ ఒక్కటే ఆత్మశుద్ధిగా చేస్తాడనమాట. హ్మ్. అప్పుడు ఆయనకు ఆత్మబోధ జరుగుతుంది.